ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మరి? అంటే డైరెక్షన్ కాకుండా ఇంకేమైనా? అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తర్వాత ఏం చేద్దాం అనుకున్నా ఎడ్యుకేషన్? మెకానికల్. సో ఈ 9 ఇయర్స్‌లో నీకేమైనా ఆఫర్ వచ్చి, అరే! నాకు ఆఫర్ మిస్ అయిపోయింది అని అనిపించిన ఇన్సిడెంట్ ఏమైనా మూవీలో? రీసెంట్గా సలార్ వచ్చింది కదా ప్రభాస్ అనేది, దాంట్లో చైల్డ్ క్యారెక్టర్ వచ్చిందనమాట. అంటే అప్పుడు నేను కరెక్ట్గా ఎక్స్ట్రాడినరీ చేస్తున్నాను నితిన్ అన్నతో. అంటే వాళ్ళు అడిగిన రోజే నితిన్ అన్నతో, అంటే నితిన్ అన్నకి అప్పుడు కొంచెం హెల్త్ బాగోక ఆ రోజు కొంచెం సెటిల్ అయిన తర్వాత షూట్ పెట్టుకున్నారనమాట. అదే రోజు సలార్ కూడా అడిగారు. అంటే ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, అంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ వాళ్ళేమో ఒక టైం చెప్పారు, కాకపోతే సలార్ వాళ్ళు అడిగిందేమో ఇంకొంచెం ముందు రావచ్చేమో అడిగారు అనమాట. నితిన్ అన్నతో సెట్ అవ్వలేదు. బాగా చాలా అనిపించిందా? నీ అనిపిస్తుంది, ఫేవరెట్ హీరో కదా! ఇంకా అనిపిస్తూ ఉంటుంది ఇంక అనమాట. ఇప్పటికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ఈసారి ఛాన్స్ వస్తే పక్కా చేస్తాను ఎలాగన్నా. వచ్చినంత వరకు ట్రై చేస్తూ ఉంటాను. సో నీకు ఎలా అనిపించింది నితిన్ గారితో? ఫస్ట్ డే కొంచెం నర్వస్గా ఉండేదన్నమాట. అంటే నితిన్ అన్న బాగా వర్క్ కంప్లీట్ అవ్వాలి ఫాస్ట్గా ఆ మూడ్లో ఉంటారనమాట. అంటే అంటే వర్క్లో ఉంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఫస్ట్ డే కొంచెం నర్వస్గా ఉండి చేసేవాడిని అనమాట. తర్వాత ఆ రోజు ఈవినింగ్ కల్లా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడి బాగా ఉండేవారు అనమాట. నితిన్ అన్న కూడా చాలా ఫ్రెండ్లీగా. ఓకే. సో నువ్వు ఏమైనా బ్రదర్ రోల్ ప్లే చేయాలనుకుంటా, ఏ యాక్టర్తో చేస్తావు? అంటే అందరితో చేయాలని ఉంటుంది, కాకపోతే దానికంటే ప్రభాస్ అన్న కానీ. ఎందుకు 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 బ్రదర్ రోల్? ఒకవేళ ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రభాస్ అన్న ఏదన్నా చైల్డ్హుడ్ వచ్చింది అనుకోండి, అంటే ప్రభాస్ అన్న ఎప్పుడు వేరే అంటే నా టైం వేరే ఉంటుంది, వాళ్ళ షెడ్యూల్ వేరే ఉంటుంది కదా. అదే చిన్న వాళ్ళతో సస్టైన్ అయ్యే క్యారెక్టర్ అయితే కనీసం మాట్లాడకపోయినా చూస్తూ ఉండొచ్చు కదా అని అలా తీసుకెళ్ళిపోతారు లాస్ట్ వరకు. సో నీకు ఎప్పుడైనా అనిపించిందా, ఇది కాకపోతే ఇంకో లేదు అనే సిచ్యువేషన్? దసరా అండ్ మంగళవారం చేసినప్పుడు ఈ సినిమా పడకపోయి ఉంటే ఎప్పటికి ఇలాగే ఉండిపోయేవాళ్ళ అని చెప్పి అనిపించింది. దసరా అసలు పిక్చర్ ఫేమ్ తెప్పించింది కదా. దసరా మంగళవారం కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అజయ్ భూపతి గారు. విరూపాక్షలో కూడా నీకు మంచి ఫేమే వచ్చింది. అవును, విరూపాక్షలో కూడా వచ్చింది. బట్ అంటే విరూపాక్ష కొంచెం నెగిటివ్ ఉంటుంది కదా క్యారెక్టర్. అంటే అలా కాకుండా నేను అంటే దాంతో కూడా చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చింది. దానికంటే మంగళవారం కానీ దసరా కానీ ఆ రెండిటికి బాగా రికగ్నైజ్ చేసేవారు. అంటే విరూపాక్ష ఏం తక్కువ కాదు. ఏం చెప్తా, ఏది బెస్ట్ మూవీ అని చెప్పి, బెస్ట్ నీ క్యారెక్టర్ బెస్ట్ అని చెప్తా ఈ 9 ఇయర్స్ జర్నీలో? దసరా, మంగళవారం, విరూపాక్ష సరిపోదు.